భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టుల సిరీస్ లో భాగంగా జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఈ మ్యాచ్ ఈ నెల 23 నుంచి ప్రారంభం కానుంది. 5 మ్యాచ్ల ఈ టెస్టు సిరీస్ లో 2-1 తేడాతో టీమిండియా వెనకబడిపోయింది. దీంతో ఈ మ్యాచ్ గెలిచి సమం చేయాలని టీమిండియా భావిస్తుంది. అయితే మాంచెస్టర్ లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో టీమిండియా ఒక్క టెస్టు మ్యాచ్ కూడా గెలవలేదు. దీంతో భారత్ చరిత్ర సృష్టించాలంటే బలమైన జట్టుతో రంగంలోకి దిగాలి. అయితే 3వ టెస్టు సందర్భంగా రిషబ్ పంత్ గాయపడ్డాడు. అయితే ప్రస్తుతం రిషబ్ పంత్ ఫిట్నెస్ గురించి ఆందోళనగా ఉంది. 4వ టెస్టు ప్రారంభానికి ముందు పంత్ కోలుకోకపోతే టీమిండియా తరపున 3 వికెట్ కీపర్లు మైదానంలో ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టెస్టులో రిషబ్ పంత్ వేలికి గాయం కావడంతో మ్యాచ్ మొత్తం అతను కీపింగ్ చేయలేకపోయాడు. అయితే 2 ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన పంత్ మొదటి ఇన్నింగ్స్ లో అర్ధ సెంచరీ సాధించాడు. ఇక 2వ ఇన్నింగ్స్ లో చాలా త్వరగా అవుట్ అయ్యాడు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ మాత్రం మాంచెస్టర్ టెస్టు నాటికి పంత్ పూర్తిగా కోలుకుంటాడని నమ్ముతున్నా అంటూ 3వ టెస్టు అనంతరం చెప్పాడు. అలాగే అసిస్టెంట్ కోచ్ పంత్ గురించి కీలక అప్డేట్ ఇచ్చాడు. 4వ టెస్టు ప్రారంభానికి ముందు పంత్ మాంచెస్టర్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తాడని, ఎట్టి పరిస్థితుల్లోనూ పంత్ను టెస్టు మ్యాచ్ కు దూరంగా ఉంచాలని మేము కోరుకోవడం లేదని, మాంచెస్టర్ టెస్టు నాటికి రిషబ్ పంత్ పూర్తిగా ఫిట్ అవుతాడని, బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపింగ్ కూడా చేయగలడని తాను నమ్మకంగా ఉన్నానని అసిస్టెంట్ కోచ్ అన్నాడు. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆ సమయానికి పంత్ ఫిట్ అవుతాడో లేదో ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. పంత్ వికెట్ కీపింగ్ ఫిట్ గా లేకపోయినా అతన్ని బ్యాట్స్మెన్ గా ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే బ్యాట్స్మెన్ గా మిడిల్ ఆర్డర్ లో పంత్ ఉనికి చాలా ముఖ్యం. ఇటువంటి పరిస్థితుల్లో పంత్ బ్యాట్స్మెన్ గా మాత్రమే ఆడితే టీమిండియా వికెట్ కీపర్ గా వేరొకరిని ఎంచుకోవాల్సి ఉంటుంది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ రూపంలో ఈ ఇద్దరిని తుది జట్టులు ఆడించే అవకాశం ఉంది. రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతుండగా కీపర్ గా మాత్రం ధ్రువ్ జురేల్ ను ఎంపిక చేసే అవకాశం ఉంది. అలాంటి సమయంలో ధ్రువ్ జురేల్ తుది జట్టులోకి వస్తే కరుణ్ నాయర్ ను తప్పించే అవకాశం ఉంది. మొత్తానికి మాంచెస్టర్ టెస్టులో మాత్రం 3 కీపర్లు బరిలోకి దిగే అవకాశం ఉంది.